ఏంటి రమణి, రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఏంటా హడావిడి? అదా, ఆ సుందరం అన్నయ్య పెద్ద కూతురు శ్రీవిద్య ఉంది కదా, ఆ పిల్లకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఏమిటి? ఆ రాజ్యలక్ష్మి శ్రీవిద్యకు పెళ్లి కూడా జరిపిస్తుందా? సుమతి వదిన, అంటే నీకు విషయం పూర్తిగా తెలియదన్నమాట. పూర్తిగా కాదు, అసలు మొదలుకే తెలియదు. ఈ సస్పెన్స్లో ఆపి విషయం ఏంటో చెప్పు. ఆ పెళ్లి కొడుకు 25 పడుచు కుర్రాడేమీ కాదు. మన శ్రీవిద్య కంటే 15 ఏళ్ళు పెద్దవాడంట. హా, ఏంటి 15 ఏళ్లే? సరైన వయసులో పెళ్లి చేసుంటే ఆ పిల్లకి ఇప్పటికి 2 పిల్లలు కూడా పుట్టేసేవాళ్ళు. తనకంటే 15 ఏళ్ళు పెద్దంటే దాదాపు 40 దాటేసుంటాయి మరి. అవును సుమతి వదిన. మరి సుందరం అన్నయ్య ఇలాంటి పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు? అసలు శ్రీవిద్య ఎందుకు ఊరుకుంటుంది? గొప్పగా అడిగావులే. శ్రీవిద్య ఎప్పుడైనా తన సవతి తల్లి మాట కాదని అన్నది విన్నావా నువ్వు? సొంత కూతురయ్యుంటే ఇప్పటిదాకా పెళ్లి చేయకుండా ఎందుకుంటుంది? ఇలాంటి సంబంధం ఎందుకు తీసుకొస్తుంది? ఆ సుందరం అన్నయ్య నోరు ఎలా కట్టేయాలో కూడా రాజ్యలక్ష్మికి బాగా తెలుసు. కానీ రమణి, శ్రీవిద్య చాలా మంచి పిల్ల కదే. పాపం, దానికి ఇలాంటి పరిస్థితి రావడం నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా వదినా. కానీ మనం ఏం చేయగలం? జరిగే చోద్యం చూస్తూ ఉండడం తప్ప. అయ్యో, వాళ్ళు బయటికొచ్చేస్తున్నారు. అలా పక్కకెళ్ళి చూద్దాం పదా. ఆ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నాడు, అతనేనా పెళ్లి కొడుకు? అవును, అతనే. ఆ పక్కనే ఉన్న ఆ పాపెవరు? అతని కూతురే. చూస్తే 12-13 ఏళ్ల పిల్లలా ఉంది. తన ఎత్తు కూతుర్ని పెట్టుకుని తనకంటే అంత చిన్నదైన శ్రీవిద్యని పెళ్లి చేసుకోవడం ఏంటో. మనకెందుకులే, మనం లోపలికి వెళ్దాం పదా. మళ్ళీ రాజ్యలక్ష్మి చూస్తే మన మీద విరుచుకు పడుతుంది అనుకుంటూ తమ ఇండ్లలోకి వెళ్ళిపోయారు రమణి ఇంకా సుమతి. ఇక నేను వెళ్ళొస్తాను సుందరం గారు అని రాజ్యలక్ష్మికి సుందరానికి నమస్కారం చేసి కూతురు దివిజను తీసుకొని కారెక్కి బయలుదేరాడు శ్రీనివాస్. తనకు ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా సవతి తల్లికి ఎదురు చెప్పలేక, తండ్రిని ప్రశ్నించలేక గదిలో కూర్చొని కన్నీళ్లు పెడుతుంది శ్రీవిద్య. రాజ్యలక్ష్మి కూతురైన కీర్తి తన అక్క బాధపడుతుండడం చూసి ఆమె దగ్గరికి వస్తుంది. అంత ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోవడం ఎందుకక్క? వద్దని అమ్మా నాన్నకి చెప్పొచ్చు కదా. ఎలా చెప్తాను చెల్లి? వారు తీసుకొచ్చింది నా వయసుకు తగ్గ సంబంధం కాదని వాళ్ళకి తెలియదా? తెలిసి తీసుకొచ్చారంటే అతనితోనే నా పెళ్లి చెయ్యాలనుకుంటున్నారనే కదా అర్థం. మరి వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక ఇక నేనేం చెప్తాను వాళ్ళకి? పోనీ నేను అమ్మకి నచ్చ చెప్పి చూస్తాను అంటుంది కీర్తి. వద్దు చెల్లి, నువ్వు ఎవ్వరికీ ఏమీ చెప్పొద్దు. ఇది నా తలరాతలో రాసుంది, ఇలాగే జరగనివ్వు. నిజానికి విద్య చాలా ధైర్యవంతురాలు. కానీ తన తండ్రి మనశ్శాంతి కోసం చిన్నతనం నుండి సవతి తల్లి మాటకు తల వంచడం అలవాటు చేసుకుంది. తన కారణంగా ఆమె తండ్రికి పిన్నికి మధ్య గొడవలు రాకూడదని తనే సర్దుకుపోతూ వచ్చింది. ఈ పెళ్లి విషయంలో కూడా తను అలాగే తల వంచింది. మొత్తానికి శ్రీవిద్య ఇష్టంతో పని లేకుండానే ఆమెకు శ్రీనివాస్కు పెళ్లి జరుగుతుంది. 4 రోజులు ఊర్లో శ్రీనివాస్ వాళ్ళ అమ్మా నాన్నలతో ఉండి ఆ తర్వాత సిటీలో అతను ఉండే అపార్ట్మెంట్కి కూతుర్ని భార్యను తీసుకెళ్తాడు శ్రీనివాస్. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ప్రతిరోజు పాపను స్కూల్ దగ్గర దిగబెట్టి తను ఆఫీస్కి వెళ్తుండేవాడు. ఆ రోజు స్కూల్ అడ్రస్ స్లిప్ మీద రాసి ఒక పర్స్, అందులో కొంత డబ్బు శ్రీవిద్య చేతిలో పెట్టి అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆమె దివిజను రెడీ చేసి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి కొన్ని కూరగాయలు తీసుకొని తిరిగి తన ఫ్లాట్కి వచ్చి ఇల్లంతా నీట్గా సర్దిపెట్టి వంట పూర్తి చేసింది. ఏంటో ఈ జీవితం, నేను పెళ్లి చేసుకున్నట్టుగా లేదు. దివిజకు ఒక ఆయా అవసరం, ఇంటికి ఒక పని మనిషి అవసరం తీర్చడానికి వచ్చినట్లుగా ఉంది అని విసుక్కుంటూనే అన్ని పనులు పూర్తి చేసి సాయంత్రం అయ్యాక మళ్ళీ పాపని తీసుకొస్తుంది. దివిజ, ఇంతకు ముందు నిన్ను స్కూల్కి మీ నాన్న తీసుకెళ్ళేవాడా? మీ స్కూల్కి స్కూల్ బస్ ఉన్నట్టుంది కదా.
ఉంది ఆంటీ. కానీ నాకు మా నాన్న తీసుకెళ్తేనే ఇష్టం. కానీ వాళ్ళెందుకో తను తీసుకెళ్ళకుండా మీకప్పజెప్పాడు. అవునా? మరి సాయంత్రం నువ్వొచ్చే టైంకెలా వచ్చేదానివి? ఇంట్లో పని మనిషి ఉండేది కదా! తను తీసుకొచ్చేది. నేనొక్కదాన్నే రాగలను. కానీ నాన్నకు భయం. ఒంటరిగా ఉండనివ్వడు. సరేలే, నీకోసం స్నాక్స్ చేశాను. ఫ్రెష్ అయ్యి తిందువు గాని. అలా ఆ పెళ్లి నచ్చకపోయినా, శ్రీనివాస్ మీద మంచి అభిప్రాయం లేకపోయినా, దివిజను మాత్రం బాగానే చూసుకునేది. ఆ రోజు రాత్రి భయంగానే శ్రీనివాస్ గదిలోకి వెళ్ళింది విద్య. ఆ విద్య, పాపేం చేస్తుంది? తనకేదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంట, చేసుకుంటుంది. సరే, అయిపోయాక వచ్చి మనతో పాటే ఇక్కడే నిద్రపొమ్మను. శ్రీనివాస్ మాటలకి విద్యకు ఆశ్చర్యం వేసింది. ఏంటలా చూస్తున్నావు? నీకు నాతో పెళ్లి ఇష్టం లేనప్పుడు కాపురం చేయడం ఇష్టం ఉంటుందని నేనెలా అనుకుంటాను చెప్పు? నీ మనసు మారే వరకు దివిజ కూడా మన గదిలోనే ఉంటుందిలే. నువ్వు కూడా కాస్త సౌకర్యంగా ఫీల్ అవుతావు కదా. పైగా తనకు కూడా కాస్త దగ్గరవుతావు. అంటే మీరు మీ కూతురికి తల్లి అవసరం ఉందని పెళ్లి చేసుకున్నారా? ఎవరైనా రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటారు? అందుకే కదా చేసుకుంటారు. దానికి నన్నే చేసుకోవడం ఎందుకు? చాలామంది ఉంటారు కదా డివోర్స్ తీసుకున్న వాళ్ళు. పోనీ ఇంకెవరైనా మీరంటే ఇష్టపడేవాళ్ళు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీకు అంత ఖచ్చితంగా తెలిసాక కూడా ఈ పెళ్లి జరగనిచ్చారంటే నేనేమనుకోవాలి? చూడు విద్య, కొన్ని ప్రయాణాలు ఎందుకు మొదలవుతాయో ఎవరికీ అర్థం కాదు. కానీ గమ్యం చేరే రోజంటూ ఒకటొస్తుంది. ఆ రోజు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు ఇంటికి పని మనిషివి కాదు, పాపకి ఆయావి అంతకన్నా కాదు. నువ్వు నా భార్యవి. ఇంటికి సంబంధించిన బాధ్యతలన్నీ నీవే. ఇక నుంచి బీరువా తాళాలు కూడా నీ దగ్గరే ఉంటాయి. ఇంటిని, పాపని కూడా నువ్వే మేనేజ్ చేయాలి. ఎందుకు నన్ను ఇలా కట్టేస్తున్నారు? విద్య, ఇంకేం అడగొద్దు. నేను ఇవాళ చాలా అలసిపోయాను. నిద్రపోతున్నాను. నీకు నిద్ర రాకపోతే వెళ్ళి పాపకు హెల్ప్ చేయి. లేదా నీ ఇష్టం. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. గుడ్ నైట్. ఛ, ఏంటి మనిషి అలా దబాయించేస్తాడేంటి? ఏంటో నాకు ఈ కర్మ అనుకుంటూ దివిజ దగ్గరికి వెళ్ళి తన వర్క్ అంతా పూర్తయ్యే వరకు అక్కడే కూర్చుంది. ఆ తర్వాత రోజు దివ్య తన తండ్రిని ప్రశ్నిస్తుంది. నీతో టైం స్పెండ్ చేయడానికే కదా నేను బస్సులో వెళ్లకుండా నీతో పాటు బైక్ మీద స్కూల్కి వెళ్ళేది. మరి నువ్వు తీసుకెళ్లకుండా ఆంటీతో పాటు ఎందుకు పంపిస్తున్నావు డాడీ? సారీ తల్లి, ఒక నెల రోజుల వరకు నాకు నేను స్కూల్కి తీసుకెళ్లడం కుదరదు. నువ్వు విద్యతో పాటే స్కూల్కి వెళ్ళాలి. సరే, 1 మంతే కదా, ఆ తర్వాత మళ్ళీ నువ్వే తీసుకెళ్ళాలి. తప్పకుండా తీసుకెళ్తాను అని కూతురికి మాటిచ్చి అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి నెల రోజుల వరకు ప్రతిరోజు అలాగే కొనసాగుతుంది. దివిజ మెల్లమెల్లగా శ్రీవిద్యకు దగ్గరైపోతుంది. ఆంటీ, మీకో మాట చెప్పనా? అమ్మ బ్రతికున్నప్పుడు నన్ను ప్రతిరోజు తనే స్కూల్కి తీసుకెళ్లేది. మేము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అమ్మ చనిపోయాక నాన్న నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు. అయినా కానీ నాకు చాలాసార్లు అమ్మ గుర్తొచ్చి బాధ అనిపించేది. మొదట్లో ఎందుకో నాకు మీరు నచ్చలేదు. కానీ ఈ మధ్య కొన్నిసార్లు మీతో ఉన్నప్పుడు నాకు అమ్మతో ఉన్నట్టుగానే అనిపించింది. మీరు నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. దివిజ మాటలకి విద్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. సరే, నేను నీకు మంచి ఫ్రెండ్ అని నువ్వే అంటున్నావు కదా. మరి ఫ్రెండ్ ఎవరైనా మీరు గీరు అని పిలుస్తారా? నువ్వు అని అనాలి కదా. అవును, నిజమే కదా. ఇక నుంచి నేను నిన్ను నువ్వు అనే పిలుస్తాను. వెరీ గుడ్. స్కూల్ వచ్చేసింది కదా, నువ్వు లోపలికి వెళ్ళు. ఈవినింగ్ కలుద్దాం. బాయ్. ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చాక పాప మాట్లాడిన మాటలే గుర్తొచ్చాయి ఆమెకు మాటికి. ఎందుకో ఇవాళ చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. కాసేపు బయటికైనా వెళ్ళొస్తాను అని వంటగదిలో అవసరమైన కొన్ని కిరాణా సామాన్లు తీసుకురావడానికి సూపర్ మార్కెట్కు వెళ్తుంది. అక్కడ తనకి తన స్కూల్ ఫ్రెండ్ వినీలా కలుస్తుంది. హే విన్నీ, నువ్వా? ఎన్నాళ్ళకు కలిసామే? అవును విద్య, నీకు పెళ్ళైపోయింది, నువ్వు సిటీలోనే ఉంటున్నావని విన్నాను. కానీ
ఎక్కడుంటున్నావో తెలియదు. నీ ఫోన్ నెంబర్ కూడా లేదు. లేదంటే నేనే ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. పోనీలే, మొత్తానికి ఎలాగోలా కలిసాం కదా! ఈ పక్కనే మా ఇల్లు. సామాన్లు తీసుకోవడం పూర్తయ్యాక ఇద్దరం కలిసి మా ఇంటికెళ్దాం. సరే అయితే, నాకు కూడా పెద్ద పనేం లేదు ఇవాళ అనుకుని అవసరమైన సామాన్లు తీసుకొని విద్య వాళ్ళుండే ఫ్లాట్‌కి వెళ్తారు ఇద్దరు స్నేహితులు. అవును విద్య, ఇంతకీ నీ కాపురం ఎలా ఉంది? అడుగుతుంది విన్ని. అసలు జరిగిన దాన్ని నేను పెళ్ళనే అనుకోవడం లేదు. అఫ్కోర్స్ పాప నాకు చాలా దగ్గరైందనుకో, కానీ ఆ మనిషికి మాత్రం నా మైండ్లో ప్లేస్ ఎప్పటికీ దొరకదు. ఏమైందే, ఎందుకలా అంటున్నావు? ఆయన నాకంటే 15 సంవత్సరాలు పెద్దవాడు. పైగా నాకు ఆయనతో పెళ్ళిష్టం లేదని ఆయనకు ముందే తెలుసు. అయినా సరే, ఏదో ఆవు మెడలో తాడు కట్టి లాక్కొచ్చినట్టు నా మెడలో ఈ తాడు కట్టి నన్ను లాక్కొచ్చి ఇక్కడ పడేశాడు. అలా అంటే ఎలా విద్య? ఇష్టం ఉండి కట్టినా, ఇష్టం లేక కట్టినా పసుపు తాడుకున్న విలువైతే మారిపోదు కదా! మరి మీ దాంపత్య జీవితం ఎలా సాగుతోంది? అలాంటిదేమీ లేదు. మేమిద్దరం విడివిడిగానే ఉంటున్నాం. అవునా? నువ్వన్నట్టుగా బలవంతంగా పెళ్లి చేసుకునే మనిషే అయితే నీకిష్టం లేకపోయినా నీకు దగ్గరయ్యే ప్రయత్నం చేసేవాడు. ఇంతవరకు అలాంటి ప్రయత్నం చెయ్యలేదంటే నాకెందుకో అతను జెంటిల్‌మెన్ అని అనిపిస్తుంది. అదేం కాదు. కేవలం పాపని చూసుకోడానికే అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు. నీ మొహం. పాపని చూసుకోడానికి కేర్ టేకర్‌ను పెట్టుకుంటే సరిపోదూ? నువ్వేదో పాయింట్ మిస్ అవుతున్నావని నాకనిపిస్తుంది. ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉంటే అతని మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది? ముందు అతనితో మామూలుగా మాట్లాడు. స్నేహంగా ఉండు. ఈ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వెనక అతని ఉద్దేశం ఏంటో నీకు తెలుస్తుంది. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత వెనీల తన ఇంటికి వెళ్ళిపోతుంది. తన స్నేహితురాలి మాటల్లో కూడా ఎంతో కొంత నిజం ఉందని అనిపించింది విద్యకు. ఆ రోజు నుండి శ్రీనివాస్‌లో ఉన్న లోపాల్ని కాకుండా మంచిని వెతికే ప్రయత్నం చేసింది ఆమె. ఒకరోజు శ్రీనివాస్ తన భార్యతో, ఏంటి శ్రీమతి గారు, ఈ మధ్య మీ రుసరుసలు కాస్త తగ్గినట్టున్నాయి. ఈ మార్పుకి కారణమేంటో మేము తెలుసుకోవచ్చా? మీరన్నది నిజమే. నా ప్రవర్తనలో మార్పు వచ్చింది. కానీ నేనింకా మారాలనుకుంటున్నాను. కాకపోతే అది మీరు చెప్పాల్సిన సమాధానం మీదే ఆధారపడి ఉంది. ఏంటది? అడిగాడు శ్రీనివాస్. అదే, మీరు పెళ్లి చేసుకోవడానికి నన్నే ఎందుకు ఎంచుకున్నారు అని. ఈ ప్రశ్న ఇంతకు ముందు నేను అడిగినప్పుడు మీరు చెప్పిన సమాధానం నిజం కాదేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే మళ్ళీ అడుగుతున్నాను, చెప్పింది ఆమె. అప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు. పైగా నాతో పరిచయం తక్కువ. కాబట్టి నేనేదైనా చెప్పినా నువ్వు నమ్ముతావని నాకు అనిపించలేదు. ఇప్పుడు మనకు ఎంతో కొంత పరిచయం పెరిగింది కాబట్టి నా ప్రవర్తన ఎలా ఉంటుందో అనే విషయంపై నీకు కాస్త అవగాహన వచ్చే ఉంటుంది. అందుకే నిన్ను నేను చూస్ చేసుకోవడానికి కారణమేంటో చెప్తాను విను. నా భార్య కృష్ణవేణి చనిపోయిన తర్వాత పాప చాలా కుంగిపోయింది. నిజానికి పాప పుట్టినప్పుడే కృష్ణవేణికి ఆరోగ్యం బాగా పాడైంది. అందుకే మేము మళ్ళీ పిల్లలొద్దనుకున్నాం. ఎలాగోలా 10 ఏళ్ళు నెట్టుకొచ్చాం, కానీ కృష్ణవేణి అనారోగ్యం బాగా ముదిరిపోయింది. తను మాకు దూరమైపోయింది. దివిజ తన తల్లి చావుని డైజెస్ట్ చేసుకోలేకపోతుందని నాకు అర్థమైంది. నేను పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది, కానీ తనకి తల్లొస్తుందనే నమ్మకం నాకు లేదు. అందుకే మా అమ్మ నాన్న ఎంత బలవంతం చేసినా మరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఒకసారి ఏదో పని మీద అనుకోకుండా మీ ఊరొచ్చిన నాకు నువ్వు మీ పిన్ని చేతుల్లో దెబ్బలు తింటూ కనిపించావు. అప్పుడే నీ గురించి చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. మీ నాన్నగారి మీదున్న ప్రేమతో సవతి తల్లి ఎన్ని బాధలు పెట్టినా భరిస్తున్నావని అర్థమైంది. సవతి తల్లి ఆదరించకపోతే, బాధలు పెడితే అది ఎంత నరకంగా ఉంటుందో తెలిసిన నువ్వు నా కూతురికి తల్లిగా వస్తే తనకి అలాంటి బాధ కలగకుండా చూసుకుంటావని నాకు అనిపించింది. అందుకే మీ వాళ్ళ మీద భారం పడకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకొని నేను పెళ్లి చేసుకొని నా ఇంటికి తీసుకొచ్చాను. అలా అని నువ్వు కేవలం పాపకి తల్లిగానే మిగిలిపోవాలని నేను కోరుకోవడం లేదు.
నీకు ఇష్టం లేకుండా నువ్వు నాతో కలిసి కాపురం చేయలేవు కాబట్టి నీకు దూరంగా ఉన్నాను. ఒక రకంగా నా వల్ల నీకు నష్టమే జరిగింది. అయినా సరే నా కూతురు మీద ఉన్న ప్రేమతో తనకి అమ్మ లేదు అన్న భావనని దూరం చేయడం కోసం నేను స్వార్థపరుడిగా మారాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత కావాలనే నిన్ను పాపని దగ్గర చేయడానికి అవకాశాలు సృష్టించాను. నేను నమ్మినట్టుగానే నువ్వు వచ్చిన తర్వాత పాప తన తల్లి జ్ఞాపకాల నుండి బయటపడుతోంది. భర్త చెప్పిన సమాధానానికి ఎలా స్పందించాలో అర్థం కాక కాసేపు అలాగే నిలబడిపోయింది విద్య. అతని మాటల్లో ఉన్న నిజాయితీ ఆమె మనస్సును కదిలించింది. మెల్లిమెల్లిగా భర్త పట్ల ఉన్న అసహనాన్ని పూర్తిగా తన మనసులో నుండి తీసేసింది ఆమె. ఆయన స్వార్థం వెనుక ఉన్న కారణం నిజంగా చాలా గొప్పది. నాకు ఆయనకి మధ్య వయసులో కాస్త ఎక్కువ తేడా ఉండొచ్చు. కానీ మా పెళ్ళైనప్పటి నుంచి నేను అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేలా చూసుకున్నారాయన. నేనే అనవసరంగా మాటలని ఆయన మనసు నొప్పించాను. ఇక అలా జరగకూడదు అని నిర్ణయించుకుని తన మనసులో ఉన్న మాటని భర్తకు చెప్పి అతనితో కొత్త జీవితం ప్రారంభిస్తుంది విద్య. 1 సంవత్సరం తర్వాత వాళ్ళకి పండంటి బాబు జన్మిస్తాడు. తమ్ముడు పుట్టిన ఆనందంలో దివిజ మనసులో ఉన్న ఒంటరితనం పూర్తిగా ఎగిరిపోతుంది. తనకి ఒక సంపూర్ణ కుటుంబం ఉంది అనే ఆనందం తన మనసులో ఉన్న కాస్త బాధను కూడా తగ్గించేస్తుంది. మెల్లిమెల్లిగా విద్యను ఆంటీ అని పిలవడం మానేసి అమ్మ అని పిలవడం మొదలు పెడుతుంది. దాంతో శ్రీనివాస్, శ్రీవిద్య ఇద్దరు చాలా సంతోషిస్తారు. ఆ పైన పిల్లలిద్దరినీ అపురూపంగా చూసుకుంటూ ఆనందంగా జీవిస్తారు. గాయపడిన మనసుకి ఎదుటి వాళ్ళ బాధ తేలిగ్గా అర్థమవుతుంది. కాబట్టే అమ్మ లేకుండా తను అనుభవించిన బాధ దివిజ అనుభవించకుండా శ్రీవిద్య చూసుకోగలిగింది. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.